Hi friends, this is Anil. Welcome to our channel. Friends, ఈ వారం వీకెండ్ టెక్ అప్డేట్స్ ఎపిసోడ్ 8 కి అందరికి స్వాగతం. ఈ వారం ఫస్ట్ టెక్ అప్డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ సామ్సంగ్ గెలాక్సీ ఫ్లిప్ 5 అండ్ ఫోల్డ్ 5 ఫోన్స్ గురించి. ఈ మంత్ లో సామ్సంగ్ ఈ రెండు ఫోన్స్ అయితే లాంచ్ చేస్తుందని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, కానీ అది కరెక్టో కాదు తెలియదు. సౌత్ కొరియాలో ఈ మంత్ లో జరిగే అన్ప్యాక్డ్ ఈవెంట్ లో ఈ ఫోన్స్ అయితే లాంచ్ చేస్తుందని తెలుస్తుంది. కంపెనీ అఫీషియల్ గా అయితే ఏ న్యూస్ అయితే పబ్లిష్ చేయలే, కానీ గీక్ బెంచ్ అనే సంస్థ గురించి తెలుసు అనుకుంటున్నాను. గీక్ బెంచ్ ఇది మనకు ఫోన్ టెస్ట్ చేసి వాటికి రేటింగ్ అయితే ఇస్తుంది. దీని ద్వారా ఆ ఫోన్స్ గురించి అయితే మనకు తెలిసింది ఫ్రెండ్స్. ఈ ఫోన్ యొక్క స్పెక్స్ వచ్చేసి ఇవి Android 13 తోనే వస్తాయి. సామ్సంగ్ అఫీషియల్ One UI 5.1 తోనే వస్తాయి. 4 years Android అప్డేట్స్ అండ్ 5 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే వస్తాయని చెప్పి తెలుస్తుంది. ఫోల్డ్ ఫోన్ 5 ప్రైజ్ అంటే రివీల్ కానీ ఫ్లిప్ ఫోన్ 5 ప్రైజ్ అయితే ఒకటి నెట్లో రూమర్ అయితే అవుతుంది. ఈ ఫోన్ 8GB 120GB వేరియంట్ 1,16,000 వరకు ఉండొచ్చు అని చెప్పి ఒక న్యూస్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడాలి మరి ఫోన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, స్పెక్స్ ఇంత ఇవేనా, ఇంకా నెక్స్ట్ టైం రివీల్ అవుతాయా, ఫోన్ ప్రైజ్ ఎంత అని చెప్పి మనకు ఫోన్ రిలీజ్ అయితే కానీ తెలుస్తుంది. అన్ప్యాక్డ్ ఈవెంట్ రిలీజ్ అయితే మరి ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి Windows 11 గురించి. Windows 11 కొత్త అప్డేట్ అయితే తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. అదేంటంటే ఫింగర్ ప్రింట్ తోని మనము Windows 11 యాప్స్ కానీ కొన్ని వెబ్సైట్స్ కానీ యాక్సెస్ చేసుకోవడానికి అయితే వీలుంటుందని చెప్పి తెలుస్తుంది. ఇది మనకు ఆండ్రాయిడ్ ఫోన్ ఐఫోన్లో ఏ విధంగా అయితే యాప్స్ని ఫింగర్ ప్రింట్తోనే అన్లాక్ అయితే పాస్వర్డ్స్ అవి కొట్టకుండా, అదేవిధంగా సేమ్ ఈ విండోస్లో కొన్ని వెబ్సైట్స్ కానీ ఎలాంటి పాస్వర్డ్ లేకుండా పాస్కి ఇస్తున్నాడు. ఫింగర్ ప్రింట్తోని అన్లాక్ అయితే వేసుకోవచ్చు అని చెప్తున్నది. దీన్ని ఆల్రెడీ మనం Windows 11లో మన ఫేస్ ఐడెంటిటీతోని ఫింగర్ ప్రింట్తోని పిన్ ఆర్ పాస్వర్డ్తోని ఎలాగైతే అలాగే అన్లాక్ చేస్తామో అదేవిధంగా Windows 11లో కొన్ని వెబ్సైట్స్ కానీ కొన్ని యాప్స్ కానీ మనం అదే విధంగా అన్లాక్ చేసుకోవచ్చు అని చెప్పి మైక్రోసాఫ్ట్ అయితే చెప్తుంది. చూడాలి అప్డేట్ అనేది ఎప్పుడు వస్తుందో. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఒప్పో గురించి ఫ్రెండ్స్. ఒప్పో రెనో 10 సిరీస్ మొబైల్స్ అయితే అతి త్వరలో ఇండియాలో అయితే లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. ఇది మనకు 3 వేరియంట్లలో ఉంటుందని చెప్పి తెలుస్తుంది. ఒకటి ఒప్పో రెనో 10, ఒప్పో రెనో 10 Pro, ఒప్పో రెనో 10 Pro Plus. ఈ 3 వేరియంట్లలో అయితే మొబైల్ మనకు అవైలబుల్ ఉంటుందని చెప్పి తెలుస్తుంది. ఈ మొబైల్ స్పెక్స్ సగం లీక్ అయ్యాయి. ఒప్పో రెనో 10 Pro మనకు 8 Gen 1 ప్రాసెసర్ తో వస్తుందని చెప్పి తెలుస్తుంది. ఒప్పో రెనో 10 Pro Plus కెమెరాస్ అయితే మనకు రివీల్ అయ్యడం జరిగింది. ఇది 64MP అండ్ 50MP 8MP కెమెరాస్ ఉంటాయని చెప్పి బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ 32MP ఉంటుంది. దీని ప్రైస్ దగ్గర మనకు 50,000 వరకు ఉండొచ్చు అని చెప్పి ఒక అంచనా అవుతుంది ఫ్రెండ్స్. అలాగే ఒప్పో రెనో 10 ప్రైస్ 30,000, ఒప్పో రెనో 10 Pro ప్రైస్ 40,000 వరకు ఉండొచ్చు అని చెప్పి తెలుస్తుంది. అండ్ ఈ మొబైల్ మనకు ఫ్లిప్కార్ట్లో సేల్కి అయితే తీసుకురావడమే జరుగుతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన కంట్రీలో జరిగిన అల్లాల గురించి. మణిపూర్ అండ్ పంజాబ్లో అల్లాలు జరిగాయి కదా, అప్పుడు మనకి ఇంటర్నెట్ షట్ డౌన్ అయింది కదా, దాని గురించి న్యూస్ వచ్చేసి మనకి యాక్చువల్ అల్లర్లను కంట్రోల్ చేయడానికి ఇంటర్నెట్ అనేది ఆ ఏరియాలో షట్ డౌన్ చేయడం జరుగుతుంది. అంటే మనకు ఫాల్స్ మెసేజ్ స్ప్రెడ్ కాకుండా అండ్ ఇంకా మనకు ఇది ఎక్కువ అల్లర్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ కాకుండా ఏంటి ఇది మనకు ఇంటర్నెట్ అనేది షట్ డౌన్ చేస్తారు. ఇలా షట్ డౌన్ చేయడం వల్ల మనకు జనవరి నుంచి మార్చి ఈ క్వార్టర్లో 15,590 కోట్ల వరకు నష్టం వచ్చిందని చెప్పి లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అయితే తెలియజేసింది ఫ్రెండ్స్. అంతేకాకుండా 968 కోట్ల విదేశీ పెట్టుబడులు నష్టపోయామని, 21,000 మందికి జాబ్ అనేది పోయిందని చెప్పి గ్లోబల్ నాన్ ప్రాఫిట్ ఇంటర్నెట్ ఏజెన్సీ అని చెప్పి దీని రిపోర్టు ప్రకారం ప్రపంచంలో అన్ని దేశాల షట్ డౌన్ కంటే మన దగ్గర చాలా ఎక్కువ ఉన్నట్లు ఈ రిపోర్ట్ తెలియజేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి పిల్లుల గురించి ఫ్రెండ్స్. పిల్లుల గురించి న్యూస్ ఏంటంటే మీకు డౌట్ వచ్చింది రావచ్చు. అసలు ఈ న్యూస్ ఏంటంటే జపాన్లో పిల్లులను చాలా అదృష్టంగా భావిస్తారు ఫ్రెండ్స్. అంటే ఉంటే అదృష్టం అని చెప్పి వాళ్ళు నమ్మకం అనేది ఉన్నది. అంతేకాకుండా జపాన్లో ఎక్కువ పిల్లులు అయితే బాగా పెంచుకుంటారు, వాటి గురించి ఎక్కువ ఖర్చు కూడా పెడతారు. వాటి గురించి ఒక యాప్ అయితే వచ్చింది జపాన్లో. అండ్ ఒక ఆర్గనైజేషన్ అండ్ టోక్యోలో ఒక యూనివర్సిటీ ఇవి రెండు కలిసి ఈ యాప్ని అయితే తయారు చేసి, ఈ యాప్ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో వర్క్ చేస్తుందట. ఇదేంటంటే మన పిల్లికి ఫోటో చేసినప్పుడు అది పెయిన్తో ఉంటే ఈ యాప్ అయితే చెప్తారట. దీని గురించి వాళ్ళు 60,000 పిల్లుల ఫోటోలు అయితే కలెక్ట్ చేశారట. పిల్లులు ఎలా ఉంటాయని చెప్పి అబ్జర్వ్ చేయడానికి 60,000 పిల్లి ఫోటోలు వాళ్ళు కలెక్ట్ చేశారని చెప్పి తెలుస్తున్నది. ఈ యాప్ ఆల్రెడీ 40,000 మంది యూజర్స్ యూజ్ చేస్తున్నట్లు తెలిసింది. అలాగే కొంత డాక్టర్స్ కూడా ఈ యాప్ని యూజ్ చేస్తున్నట్లు అయితే తెలిసింది ఫ్రెండ్స్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ డే సేల్ గురించి ఫ్రెండ్స్. అమెజాన్ ప్రైమ్ డే సేల్ మనకు ఈ మంత్ 15, 16, 2 అయితే ఉండబోతుంది. ఇందులో మనకు చాలా వరకు డిస్కౌంట్స్ అయితే ఉంటాయని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా ICICI బ్యాంక్ డివిడెండ్ క్రెడిట్ కార్డ్స్ అండ్ SBI క్రెడిట్ కార్డ్ యూజ్ చేసిన వాళ్ళకి 10% డిస్కౌంట్ అయితే వస్తుందని చెప్తున్నారు. అంతేకాకుండా చాలా ప్రోడక్ట్ వరకు 50 to 70% వరకు డిస్కౌంట్ అయితే ఉంది. మన ఇండియాలో మేజర్ సిటీస్ ఏవైతే ఉంటాయో 20 సిటీస్కు ఈ అమెజాన్ ప్రైమ్ డే సేల్లో ఆర్డర్ చేసుకున్న వారికి అదే రోజు డెలివరీ చేస్తారట. అండ్ నెక్స్ట్ డే డెలివరీ చేస్తామని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇది ఓన్లీ మనకు ప్రైమ్ మెంబర్స్ మాత్రమే ఉంటుంది.
మనం దీన్ని ట్రై చేయాలనుకుంటే ప్రైమ్ మెంబర్షిప్ ట్రయల్ తీసుకుంటే మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ సేల్ని మనం లాస్ట్ ఇయర్ ఎలా వచ్చింది, ఈ ఇయర్ కూడా అలాగే సేల్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అమెజాన్. నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి సామ్సంగ్ గ్యాలక్సీ M34 గురించి. ఈ మొబైల్ మనకు అతి త్వరలో ఇండియాలో అయితే లాంచ్ కాబోతుంది. దాని స్పెక్స్ అయితే లీక్ అయ్యాయి ఫ్రెండ్స్. అమెజాన్ వెబ్సైట్లో ఒక బ్యానర్ అయితే దీని గురించి అయితే కనబడుతుంది ఫ్రెండ్స్. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ 6.6 HD+ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 128 రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ మొబైల్లో మొత్తం 3 కెమెరాస్ ఉంటాయి. ఒకటి 48 MP, ఒకటి 8 MP, ఒకటి 5 MP. ఫ్రంట్ 32 MP కెమెరా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇది 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే రావడం జరుగుతుంది. 5000 mAh బ్యాటరీ అండ్ Android 13తో అయితే ఈ మొబైల్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్. మొబైల్ ఇంకా ఫుల్ స్పెసిఫికేషన్స్ వస్తే మనకు మంచి దీని గురించి సెపరేట్ వీడియో అయితే ఒకటి చేసుకుందాం. నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి OnePlus Nord SE3 గురించి ఫ్రెండ్స్. ఈ మొబైల్ మనకు July 5th OnePlus Nord 3 అండ్ OnePlus Nord Buds 2R పాటు రిలీజ్ అయితే కావడం జరుగుతుంది. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్ అయితే రావడం జరుగుతుంది. ఎక్స్ట్రా వర్చువల్ ర్యామ్ మనకు 4GB అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ మొబైల్ మనకు స్నాప్డ్రాగన్ 782G ప్రాసెసర్తో అయితే రావడం జరుగుతుంది. ఈ మొబైల్ మనకు Android 13తో అండ్ ఆక్సిజన్ OS 13.1తో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ మొబైల్ మనకు 2 years వరకు Android అప్డేట్స్ అండ్ 3 years వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ ఇస్తారని చెప్పి తెలుస్తుంది. 6.7 inch ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లేతో ఈ మొబైల్ అయితే రావడం జరుగుతుంది. 128 రిఫ్రెష్ రేట్తో రావడం జరుగుతుంది. అలాగే డిస్ప్లే పైన మనకు పంచోల్ కెమెరా అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇది మనకు 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5000 mAh బ్యాటరీతో అయితే మొబైల్ రావడం జరుగుతుంది. ఈ మొబైల్లో ట్రిపుల్ కెమెరా అయితే ఉండబోతుంది. ఇందులో మనకు 30 FPS వరకు వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీక్ టెక్ అప్డేట్స్. నా వీడియోలో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.